ఇండియన్ మార్కెట్ పరిగెడుతోంది. బంగారం, వెండి ధరలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1800 పెరిగి 1,15,100కు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. కిలో వెండి ధర 570 లాభంతో 1,32,870కు చేరి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ర్యాలీ ఇలానే కొనసాగితే దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి పసిడి ధర త్వరలోనే 1.34 లక్షలకు చేరుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ మంగళవారం సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఔన్స్ బంగారం $3,698.86 చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. ఔన్స్ వెండి ధర $42.85 చేరువైంది. వెండి ధర ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు మంగళవారం రికార్డు స్థాయిని తాకాయి. డిసెంబర్లో డెలివరీ ఇచ్చే ఔన్స్ పసిడి ధర మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో $3,736.97 వద్ద ట్రేడింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి. ఎంసీఎక్స్ లో వచ్చే నెల డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి పసిడి ధర 384 లాభంతో 1,10,563కు చేరింది. ఇది సరికొత్త రికార్డు స్థాయి. డిసెంబర్లో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల పసిడి ధర 418 లాభంతో 1,11,665 రికార్డు స్థాయిని తాకింది. స్టాక్ మార్కెట్ తో పోలిస్తే గత ఏడాది కాలంలో బంగారం, వెండి మదుపరులకు మంచి లాభాలు పంచాయి. గత 12 నెలల్లో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపుగా ఎదుగుబదుగు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ఇదే సమయంలో పసిడిలో పెట్టుబడులు 52%, వెండిలో పెట్టుబడులు 50% లాభాలు పంచాయి. దీంతో గోల్డ్, ఈటీఎఫ్ లో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. పెట్టుబడులకు పెద్దగా నష్టం లేకుండా స్థిరమైన రాబడులను ఆశించే మదుపర్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్స్ కు గుడ్ బై చెప్పి గోల్డ్, ఈటీఎఫ్ లను ఆశ్రయిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మారిన ఈ ట్రెండ్ తో మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేసే మల్టీ అసెట్ ఫండ్స్ కు గిరాకీ పెరిగింది.